నలుగురు మనుషులు దర్జాగా దొలకపోతున్నది ఏమిటినో తెలిసేనా నొల్లా? సీమ పందులను. అవును, మీరిన్నది మేం చెప్పింది నిజమే. ఈ నలుగురు దొంగ బదమాషిగాళ్ళు వాళ్ళ తాత సొమ్మేదో అయినట్టు సీమ పందులను దర్జాగా దంచుకపోయినరు. ఓష్ని అన్నాలం పాడుగాను, గా పందులను కూడా దొంగతనం చేసేటోళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోకుండ్రి. దొంగోనికి చెప్పే లాభమన్న సామెత ఉండనే ఉండే, కాని దాన్ని నిజం చేసిండ్రని అనేటందుకు కూడా లేదు. ఎందుకంటే అవిటి విలువేం తక్కువే ఉండదు మళ్ళా. నా పేరు సునీత, మాది పందుల వ్యాపారం. పందులతోటే మా జీవన ఉపాధి. 5వ తారీఖు నైట్ 2 గంటలకు వచ్చి కుంభకోణం చేసిర్రు. డాక్టర్ గ్రూప్లో అప్పు తెచ్చుకొని బయట అప్పులు తెచ్చుకొని తోటి బతుకుతాను. దయచేసి పోలీసు వారు ఎక్కడున్నా మా మాలు మాకు అప్పగించాలని మనవి చేస్తున్నాను. అవి సీమ పందులు, 30 పందులు రకవేనే, 4-5 లక్షల మాలు. అవిటితోనే మా జీవన ఉపాధి. ఇన్నరా 4-5 లక్షల రూపాయల ఇల్వగల పందులను ఎవలో ఎత్తుకపోయే వరకు ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. శివరాత్రి సతీష్ అనే ఈ అన్న 5 ఏండ్ల సంది 30 పందులను పెంచుకుంటున్నాడట. ఎప్పటి లెక్కనే రాత్రిపూట పందులను దొడ్డిలే ఇడిచిపెట్టిందట. ఇక తెల్లారంగొచ్చి పందులను బయటికి తీసుకుపోదామని చూసే వరకు ఒక్కటి కూడా లేదట. ఇగిట్లా పందులు పోయిన విషయాన్ని పోలీసులకు చెప్తే కేసు రాసుకొని వాళ్ళు విచారణ చేస్తే పందులను ఎవలెత్తుకపోయింది బయటపడ్డది. సీసీ కెమెరాల రికార్డైన వీడియోలను బట్టి ఈ దొంగతనం ఎవరు చేసిందనేది బయటపెట్టే పనుల పోలీసులున్నారట. మహబాద్ జిల్లా కేసముద్ర మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. 30 పందులే కాదు, గీ బండిని కూడా ఎత్తుకపోయినరట దొంగ బాకవగాలు.